ఇక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొదట 40 కోట్ల అంచనాలతో ప్రారంభమైనప్పటికీ చివరికొచ్చేసరికి 100 కోట్లకి పైగా ఖర్చు పెరిగిందని, ఇప్పుడు జరిగిన విచారణలో కూడా నిధుల వినియోగంపై అనేక అనుమానాలు బయటికి వచ్చినట్లు ఆ నివేదిక పేర్కొనింది. గ్రామస్తుల క్రీడా నిర్వహణకు కేటాయించిన నిధుల కంటే ఎక్కువగా ఖర్చులే చూపించారని, పోటీల నిర్వహణ, పరికరాల కొనుగోలు, ఆటగాళ్లకిచ్చిన సదుపాయాల్లో కూడా అక్రమాలు జరిగాయని ఆ రిపోర్ట్లో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ విచారణ ప్రారంభమైందని, సుమారు 600 ప్రాంతాల్లో పరిశీలన చేసి వందలాది మందిని విచారించిన తర్వాతే విజిలెన్స్ అధికారులు 30,000 పేజీలకి పైగా రిపోర్ట్ని తయారు చేసి మొత్తం 40 కోట్లకి పైగా నిధుల దుర్వినియోగం జరిగిందని, ఆడుదాం ఆంధ్ర ఈ పథకానికి కేటాయించిన నిధులన్నీ అప్పటి స్పోర్ట్స్ మినిస్టర్ రోజా సెల్వమణి మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ మేరకు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం కూటమి ప్రభుత్వానికి సిఫారు చేసింది.